హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి భక్తులు వచ్చారు. వాళ్ళ అభిప్రాయాలను మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. దర్శనం మొత్తంగా కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. మనం ఇప్పుడు ఆ యొక్క జూబ్లీస్ లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. చూసుకోవచ్చు, ఇదే వైకుంఠ ద్వారం. ఆ భక్తులందరూ వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. వైకుంఠం అయితే భక్తులు బారులు తీరినట్టు ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున ఆ బారులు తీరినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా కూడా చూసుకోవచ్చు. జై గోవిందా గోవిందా. మేము టోలిచేకి మెహదీపట్నం చూసుకోవచ్చు. మొత్తం టోల్గా కూడా అయితే ఎక్కడ చూసినా కానీ భక్తులతో మొత్తం టోల్గా కూడా కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు ఇదంతా కూడా అయితే ఈ యొక్క దర్శనం కొరకు వైకుంఠ ఏకాదశి దర్శనం కొరకు తిరుమల తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు. రెండు వైపులా దర్శనానికి అయితే అనుమతిస్తున్నారు. చూసుకోవచ్చు ఇదంతా కూడా ఆ కింది నుంచి సుమారుగా 2 కిలోమీటర్ల మేర లైన్లు ఉన్నాయి. 2 కిలోమీటర్ల మేర వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఆ క్యూ లైన్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ఒకరికొకరు అయితే మొత్తంగా కూడా ఒకరిపైన ఒకరు తోసుకోకుండా కూడా మొత్తంగా కూడా ఈ విధంగా ఆ గ్యాలరీలు ఏర్పాటు చేసేసి వదిలిపెడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు దీని పరంగా చూసుకుంటే కనుక చూసుకోవచ్చు అయితే అందం మొత్తం పూలతోని కూడా అయితే డెకరేట్ చేశారు. వైకుంఠ ఏకాదశి కాబట్టి వివిధ రకాల పుష్పాలంకరణ కూడా చేశారు. పళ్ళతోని చూసుకోవచ్చు మనం లోపల వైకుంఠ ద్వారానికి వెళ్ళే దాని లోపల అన్ని పళ్ళతోని కూడా మొత్తంగా కూడా డెకరేషన్ చేశారు. అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహంతో పాటు చూసుకోవచ్చు మొత్తంగా కూడా అక్కడ హనుమంతుని విగ్రహాలను కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే అక్కడి నుంచి ఎవరైతే అక్కడి నుంచి వస్తున్నారో వాళ్ళందరూ కూడా మొత్తంగా కూడా అదే వైకుంఠ దర్శనానికి వస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖైరతాబాద్. ఓకే, ఇప్పుడేనా ఫస్ట్ టైమా? ఎక్కడి నుంచి వస్తాం, ప్రతి శనివారం వస్తాం. ఎట్లా ఉంది బాగుంది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయి. ఎస్, అయితే ఏర్పాట్ల గురించి కూడా పర్వాలేదు అని చెప్తూ ఉన్నారు భక్తులందరూ కూడా. చూసుకుంటే కనుక అయితే ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మాదాపూర్ అండి. ఓకే, ఎప్పుడు వస్తుండగా ఇప్పుడు వస్తుంది ప్రతి ఏర్పాట్లు ఎట్లున్నాయి? చాలా బాగున్నాయండి. ఎన్ని గంటలకు వచ్చారు? మార్నింగ్ నేను 8:20కి వచ్చాను. చూసుకోవచ్చు ఆ దర్శనం కొరకు బారులు తీరినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సుమారుగా 2 గంటల నుంచి 3 గంటల వరకు తోలుగా కూడా దర్శనం అయిపోతుంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే సేవకులు కూడా ఉన్నారు, అంటే అందరినీ కూడా పంపిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. అయితే సీరియల్గా దర్శనానికి కొరకు వస్తున్నటువంటిగా చూస్తున్నాము. అయితే ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ ఎలా అయితే తిరుమల దేవస్థానంలో ఎలా అయితే ఏర్పాట్లు ఉంటాయో అలా భక్తుల సౌకర్యార్థం కొరకు వాటర్ కానీ ఇటు ప్రసాదాలు కానీ మొత్తం రోజులుగా కూడా ఇస్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి దృశ్యాలను చూస్తాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? బేగంపేట్. ఎప్పుడు వస్తుంటారా మేడం? ఇదే ఫస్ట్ టైం? రెగ్యులర్గా వస్తాం. ఓకే, ఎంతసేపు? 8:30కి వచ్చామండి, ఇప్పటికి 2 అవర్స్ అవుతుంది. చూసుకోవచ్చు మొత్తం కూడా అయితే బేగంపేట నుంచి వచ్చాం. ఓకే, 3 అవర్స్ అయింది. 3 అవర్స్ నుంచి ఎట్లా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఓకే, చూసుకోవచ్చు మొత్తం కూడా అయితే ఇది మొత్తం కూడా ఈ వైకుంఠ దర్శనం 2 సైడ్ల నుంచి వైకుంఠ దర్శనానికి ఈరోజు అనుమతిస్తున్నారు. అక్కడ డోర్ ఏదైతే కనబడుతుందో అదే వైకుంఠ ద్వార దర్శనం. అది మొత్తం దాని నుంచి మొత్తం కూడా ఆ దర్శనాలు మొత్తం కూడా కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం కూడా చూసుకుంటే కనుక ఉదయం నుండే భక్తులైతే బారులు తీరినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా టీడీటీ నుండి కూడా మొత్తం అయితే టీటీడీ నుండి అన్ని ఏర్పాట్లు చేశారు. అధిక సంఖ్య ఎంతమంది భక్తులు వచ్చినా కానీ అన్ని సదుపాయాలు చేశామంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.